ఒక సామాన్యుడిగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. విన్నర్గా మళ్ళీ గెలిచి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అయితే ఆ ఫైనల్ డే రోజు మాత్రం పల్లవి ప్రశాంత్ కోసం ఎంతోమంది అభిమానులు అన్నపూర్ణ 7 ఎకర్ స్టూడియో దగ్గరికి రావడం చూసాం. అక్కడ తొక్కిసలాట జరిగింది, లాఠీచార్జ్ జరిగింది, నానా బీభత్సం సృష్టించారు వాళ్ళ ఫ్యాన్స్. బస్సుల మీద రాళ్ళు రువ్వారు, అలాగే అక్కడికి వచ్చినటువంటి మీడియా మీద రాళ్ళు రువ్వారు, పోలీసుల మీద రాళ్ళు రువ్వారు, నానా హంగామా చేసేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు పల్లవి ప్రశాంత్ని కూర్చోబెట్టి కూల్గా అక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది, మీరు విజయోత్సవ ర్యాలీలు ఏదన్నా ఉంటే మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, ఇక్కడ ఇప్పటికే అల్లర్లు చాలా పెరిగిపోతున్నాయి, మీరు వెనక గేట్ నుంచి వెళ్ళిపోతే బాగుండని రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా పల్లవి ప్రశాంత్ వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఫ్యాన్స్తో అక్కడ నానా హంగామా చేశాడు అంటూ కూడా కొంతమంది వార్తలు రాశారు. కొన్ని వీడియోలు మనం కూడా చూసాం. ఏంటి అసలు పల్లవి ప్రశాంత్ వెనక్కి వెళ్ళి మళ్ళీ అంటే వెళ్ళిపోయి వెనక్ గేట్ నుంచి మళ్ళీ రావడానికి కారణం ఏంటి? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అల్లర్ల వెనక కొంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉందని, కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు కూడా పల్లవి ప్రశాంత్ మీద యాక్షన్ తీసుకున్నారు. అతని మీద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కి పంపించారు, జైలుకి పంపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చింది. అసలు ఈ అంశాన్ని మొత్తాన్ని ఎలా చూడొచ్చు మనం? ఫస్ట్ యాక్చువల్గా వాడు చేసింది చిన్న తప్పే, అది కాదనలేము. కాకపోతే ఏంటంటే ఒక హ్యూమన్ లాగా కొంచెం సైకలాజికల్గా ఆలోచిద్దాం. బయట అంత ప్రపంచం ఉందని ఆయనకు తెలియదు. అప్పుడే వచ్చాడు అలా మినుకుంటూ అట్లా చూశాడు. మా అమ్మ ఏది, మా తమ్ముడు ఏది, నా ఫ్రెండ్ ఏది అని చూసుకునే లోపే జనాలు వేల మంది వచ్చేసారు. అరే ఇంతమంది నా కోసం ఇంతమంది ఉన్నారా, ఇంత అవుతుందా బయట అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత సరేలే బాగానే ఉంది. అప్పటికి పోలీసులు చెప్పారు, బాబు నీ కోసం ఇంత కాదు ఇంకా చాలా ఉంది, నువ్వు ఇక్కడ ఉంటే వస్తానే ఉంటారు, అట్లా వెళ్ళిపో, నీతో ఏమంటే తర్వాత చూసుకుందాం అని చెప్పారు. ఎక్కడెక్కడి నుంచో బండ్లు కట్టుకొని నీ కోసం వచ్చారన్నా ఒక్కసారి అట్లా కనబడి చెయ్యూపేసి వెళ్ళిపో అని చెప్పి ఒక సలహా ఇస్తే అది జస్ట్ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని పాప వీడు కూడా క్యాజువల్గా వచ్చి అలా పాప అందరు ఫీల్ అవుతారు కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నారు, నేను ఇటు దొడిదారిని వెళ్ళిపోతే మళ్ళీ ఏమనుకుంటారో ఫీల్ అవుతారు జనాలు. జస్ట్ ఒక అపియరెన్స్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ అపియరెన్స్ ఇచ్చే టైంలోనే జరగాల్సిన రచ్చంతా జరిగిపోయింది. అంటే అపియరెన్స్ ఇవ్వడానికి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వాళ్ళకి కనపడాలి, వాళ్ళకి చెయ్యి ఊపాలి, వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ భిన్నంగా జరిగిందే. అతను కారులోంచి బయటికి రావడం, తగ్గేదేలే అనడం, అంటే పోలీసులతో వాగ్వివాదానికి దిగడం. ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రేక్షకులు వచ్చినప్పుడు ఈవెన్ జబర్దస్త్ కమెడియన్లు బయటికి వచ్చినా కూడా, పోనీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా ఇట్లా అనండి అన్నా, అట్లా అనండి అన్నా, ఆ స్టెప్ చేయండి అన్నా, ఇది చేయండి అన్న అని అడుగుతారు. కామన్ అదే. ఇప్పుడు రజనీకాంత్ గారు వచ్చినా ఇట్లా కళ్ళజోడు తీయమంటారు, ఏదో సంథింగ్ ఒక చిన్న మేనరిజం ఉంటుంది. వీడి మేనరిజం ఏంటో తగ్గేదేలే అన్న, ఒక్కసారి ఆ స్టెప్ అన్నా చాలా మేము చూసి తరించి వెళ్ళిపోతామంటే సరేలే అని చెప్పి వాళ్ళందరి కోసం తొడగొట్టి నార్మల్ టైంలో అతను చేసినా ఎవరు తప్పు పట్టేవాళ్ళు కాదేమో, కానీ అక్కడ సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్ గా ఉంది. ఆ హాయ్ సెకండ్స్ పరిణామమే. జస్ట్ లేచి ఒకసారి తొడగొట్టేసి తగ్గేదేలే అని చెప్పి కార్ దిగి వెళ్ళిపోవాలి వాడు, అంతే. ఈ టైంలోనే జరగాల్సిన రచన జరిగిపోయింది. ఏం చేశారు, అప్పుడు వెనక నుంచి అమర్దీప్ వెళ్ళిపోతుంటే వాళ్ళ కార్ అద్దాలు ఏదో పగలు కొట్టారని, నెక్స్ట్ ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి, పెద్ద రచ్చ చేశారు. ఇంకా చెప్పాలంటే నాటు బాంబులు తెచ్చుకున్నారంట, అంటే స్టూడియో మీద వేద్దారు. వీడియోలు కూడా చెప్పారు, పల్లవి ప్రశాంత్ కనుక కప్పు ఇవ్వకపోతే ఈ రోజు స్టూడియో మొత్తం తగలబెట్టేస్తామని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు జనాలు. సేమ్ అదే పల్లవి ప్రశాంత్ని విన్నర్గా ప్రకటించకపోతే అన్నపూర్ణ 7 ఎకర్ స్టూడియో మీద మేము బాంబులు వేస్తా ఉంటూ కూడా చెప్పారు అనుకున్నా, కానీ బాంబులు కూడా తెచ్చారంట వాళ్ళు. అది ఇంకా పెద్ద విషయం అసలు. అంటే ఆయుధాలు కూడా తీసుకొని వచ్చేసారు. అవును, ఎలా తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు, సరే ఏమో ఇన్ కేసు నిజంగా విన్నర్ కాలేదే అనుకో, ఆ తర్వాత జరగబోయే రచ్చ ఇంకెలా ఉంటది ఏంటనేది, అంటే ఇది చూస్తేనే మనకు అమ్మో అనిపించింది. ఇప్పుడు ఏంటి, వాళ్ళ కోరిక తీరితేనే అంత రచ్చ జరిగింది, తీరకపోతే ఇంకెంత రచ్చ జరిగేది అది ఆలోచిస్తున్నా. కాబట్టి దీనికి ఇప్పుడు ఏంటి, తీసుకెళ్లి జైల్లో వేశారు. ఎందుకు వేశారు, 16 మందిని పట్టుకున్నారు కదా, 12 మంది మేజర్లు, 4 మైనర్లు పిల్లలు. గొడవ చేసింది వీళ్ళే అని మూటను పట్టుకున్నారు. ఇప్పుడు గొడవ జరగడానికి ప్రేరేపించింది నువ్వే అని చెప్పి ఆయన్ని జైల్లో వేశారు, ఏమనిగా చేర్చి. అవునా, వీళ్ళకి పడాల్సిన శిక్ష పల్లవి ప్రశాంత్కి పడింది. నేనేమంటానంటే అసలు అక్కడ స్టూడియో పెట్టడమే బిగ్ బాస్ నిర్వాహకుల తప్పు అని చెప్పేసి ప్రేరేపించింది మీరని చెప్పి ఏమనగా నాగార్జున గారు కూడా పెట్టొచ్చుగా. ఇప్పుడు
పల్లవి ప్రశాంత్ దగ్గరుండి బస్సులని ధ్వంసం చేయాల. అంటే పల్లవి ప్రశాంత్ని ఇటు బిగ్ బాస్ యాజమాన్యం కానీ నాగార్జున కానీ రిక్వెస్ట్ చేశారు, అతనికి ఒక సలహా కూడా ఇచ్చారు. ఇప్పుడు బయట లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది కాబట్టి నువ్వు విజయోత్సవ ర్యాలీలు ఇట్లాంటి ఏది తీయకుండా వెనక్కి గేట్ నుంచి పద్ధతిగా వెళ్ళిపోమని కూడా అతనికి సలహా ఇచ్చారు. కానీ వాళ్ళ సలహాని పల్లవి ప్రశాంత్ పెడచెవిని పెట్టారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే జరిగింది. జస్ట్ వాడు కూడా వెళ్ళిపోదామనే అనుకున్నాడు, అక్కడ ఉండి రచ్చ చేయాలని అబ్బాయికి లేదు. ఎక్కడి నుంచో వచ్చామన్నా నీ కోసం నిన్ను చూడడానికి, జస్ట్ ఒకసారి అట్లా కనబడి ఒక స్టెప్ వేసి పో. కనపడ్డాడు, కారు మీదకి ఎక్కాడు, తొడకొట్టాడు, తగ్గేది అన్నాడు. వీళ్ళందరూ వా వా హ్యాపీ అయిపోయారు, సరిపోయింది. ఆ తర్వాత ఆ పొజిషన్లోనే ప్యారలల్గా రచ్చ కూడా జరిగింది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది, అంతే తప్పించి ఇంకేం లేదు. ఆ టైం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే అక్కడ అల్లర్లకు కారణమా లేదంట 16 మంది గొడవ చేయడానికి అక్కడికి వచ్చారు. వీళ్ళకి పల్లవి ప్రశాంత్ వెనుకన్న వ్యక్తి ఎవరంటే ఏం చెప్తారు? లేదు వీళ్ళకి పల్లవి ప్రశాంత్ గెలిచిన అవసరం లేదు, అమర్దీప్ ఓడిపోయిన అవసరం లేదు. అమర్దీప్ గెలిచిన అవసరం లేదు, పల్లవి ప్రశాంత్ ఓడిపోయిన అవసరం లేదు. మరి అమర్దీప్ కారు మీద అలాగే అశ్విని కారు మీద వీళ్ళందరి కారు మీద రాళ్ళు రువ్విన వాళ్ళు ఎవరంటే ఏం చెప్తారు? ఎలాగూ గొడవ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఒక అంశం కావాలి అక్కడ రచ్చ చేయడానికి. ఇక్కడ ఒక మంచి అంశం ఉంది, వర్సెస్ రెండు వర్గపోరు ఉంది. ఈయన వర్సెస్ ఆయన వర్సెస్ ఎవరి తరఫున నిలబడ్డా పర్లేదు, అక్కడ గొడవ చేసి రచ్చ చేస్తే చాలు. ఆ రచ్చ జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే. అది ఎవరో వాంటెడ్లీ చేశారన్నట్టే అనిపిస్తుంది, బట్ దాని వెనకాల ఎవరు ఉన్నారనేది స్లోగా తెలుస్తుంది ఇప్పుడు మనకు తెలియకపోయినా. అండ్ ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 1 హ్యాపీగా లోనావాలాలో చేశారు. వాళ్ళు ఎలిమినేట్ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు తెలియదు మనకి, అవునా? ఇంతకుముందు అలాగే ఉండదు, శంషాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి. సీజన్ 2 అంశంలో కూడా కౌశల్ ఆర్మీ అని ఒక ఆర్మీ క్రియేట్ అవ్వడం, అప్పుడు కూడా రచ్చ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇంతగానో అసలు ఇప్పుడు అల్లర్లు జరిగినటువంటి సందర్భం లేదు. మాత్రమే ఎందుకంటే సీజన్ 1 లోనావాలాలో జరిగింది, సీజన్ 2 ఇక్కడ అంత రచ్చ జరిగింది. అప్పుడు సీజన్ 3 మళ్ళీ అక్కడ పెట్టొద్దుగా, అవునా? 3, 4, 5 ఓటీటీ కూడా మళ్ళీ అక్కడ జరిగితే జరిగిన 3, 4, 5కి 6కి కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినటువంటి సందర్భం మనం చూడలేదు. ఏమో ఫ్యూచర్ లో కూడా అవ్వచ్చు, ఏ సీజన్ కి ఎవరు వస్తారో మనకు తెలియదు. సో అట్లా ఫస్ట్ సీజన్ 7వ దేశం దాటి చేశారు, బాగానే నడిచింది. సెకండ్ సీజన్ కి రచ్చ అయింది అని తెలిసినప్పుడు థర్డ్ సీజన్ అక్కడ పెట్టొద్దు కదా. అప్పటి నుంచి కంటిన్యూ, అదేంటి 6 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఓటీటీ వరకు చేశారు. మొన్నటితో ఈ సీజన్ నుంచి అగ్రిమెంట్ అయిపోయింది. అగ్రిమెంట్ కాసి మళ్ళీ రీ అగ్రిమెంట్ చేయించుకొని మళ్ళీ 6 సంవత్సరాలు పొడిగించుకున్నారు అప్పటికి కూడా. సో అది రచ్చ జరుగుతుంది. ఇంకోటి అక్కడ రోడ్డు మధ్యలో ఉంది, అది పక్కనే మెట్రో స్టేషన్. అండ్ నెక్స్ట్ ఏంటి, పొద్దున అందులో వేసే పాటలు అందరికీ తెలుసు, ఎవడు ఎలిమినేట్ అవుతాడో అందరికీ తెలుసు, అక్కడ జరిగేవన్నీ అందరికీ తెలుసు. పైన ఆఫీసులలోకి వెళ్ళి చూస్తే హౌస్ అంతా కనపడుతుంది, లైవ్ ఇట్లా చూడొచ్చు లైవ్ గా. ఇంకా ఈ లైవ్ కూడా హాట్స్టార్ కంటే బీభత్సమైన లైవ్ అది. సో ఆ విధంగా జరుగుతుంది. ఆ టాస్క్లన్నీ చూస్తున్నారు జనాలు, తీసేయొచ్చు అక్కడ నుంచి. కాకపోతే ఆ రెంట్ బాగుంటుంది, పెద్ద సంస్థ, ఎండమోషన్ ఇంటర్నేషనల్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోని అసలు మంచి కొన్ని 6 ఏళ్ల పాటు బతికిస్తుంది, బాగుంటుంది అని చెప్పేసి కకృతి పడి అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కకృతికి వీళ్ళని అనాలి యాక్చువల్గా. పాప మా పిల్లోడు ఏం చేసి, ఈ రోజు పల్లవి ప్రశాంత్, రేపు ఇంకొక సుశాంత్, ఎల్లుండి ఇంకొక ఏశాంత్, అంతే కదా. వాళ్ళకు కూడా ఏ బిడ్డో వస్తాడు, వాళ్ళకి అభిమానులు వస్తారు, వాళ్ళు రచ్చ చేస్తారు, స్టూడియో దగ్గర పెడతారు, ఏవేవో చేస్తారు. నడిబొడ్డున స్టూడియో ఉంది, గొడవలు అవుతున్నాయని తెలిసినప్పుడు సీజన్ 2కే వీళ్ళకి తెలుసు. అప్పుడు సీజన్ 3 నుంచి అక్కడ చేయడం మానేయాలి. అయినా సరే గొడవలు అయితే అవనీలే పర్వాలేదు, ఎంతవరకు అవుతాయి, ఎంత గొడవలు అవుతే మనం అంత ఫేమస్ అవుతామని వాళ్ళు అలా పెట్టారు. ఇప్పుడు లాస్ట్కి పల్లవి ప్రశాంత్ని తీసుకెళ్ళి ఏదో చేశారు. గెలిచి వచ్చాడు ఆ పిల్లోడు, పాపం గెలిచిన వెంటనే తీసుకెళ్ళి జైలు వేసి ఎంత దారుణంగా ఉంటుంది. అంత పెద్ద నేరం ఏమైనా చేశాడు, ఏమైనా చంపాడా, పోనీ ఏమైనా చేశాడు? ఏమి చేయలేదు. జస్ట్ ఒక గొడవ జరిగింది, ఆ టైంలో ఆయన ఉన్నాడు, వద్దు అంటే అక్కడికి వచ్చాడు అంతే. దానికి మందలించి కూడా పంపొచ్చు, కానీ అంత పెద్ద శిక్ష చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. దేశవ్యాప్తంగా తెలిసిపోతుంది కదా. ఓకే, బెయిల్ మీద బయటకు వచ్చినట్టున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చాడని వార్తలు వస్తున్నాయి. దానికి కూడా షరతులతో కూడిన బెయిల్, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, ఏమీ చేయొద్దు, ఇంట్లోనే కూర్చోవాలి, మళ్ళీ నిన్ను చూడడానికి వస్తారు, మళ్ళీ రచ్చ జరుగుతుంది, నెక్స్ట్ మేము పిలిచేంత వరకు నువ్వు సైలెంట్గా ఇంట్లోనే కూర్చోవాలి, ఇట్లాంటివన్నీ కొన్ని పెట్టారు. మరి ఈ షరతులు బిగ్ బాస్కి వర్తిస్తే చూడాలి. ఎందుకంటే బయటకు వచ్చాక వాళ్ళకు కాంట్రాక్ట్ ఉంటుంది, 6 నెలల వరకు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎప్పుడు ఏ షోకి గెంతమంటే వచ్చి గెంతిపోవాలి అని ఒకటి ఉంటాయి వాళ్ళకి. పండగకి, పబ్బాకి, న్యూ ఇయర్ ఈవెంట్, డిసెంబర్ ఈవెంట్, ఈ క్రిస్మస్ స్పెషల్ ఈవెంట్లు ఉంటాయి. మరి ఆ టైంకి పల్లవి ప్రశాంత్ అటెండ్ అవుతాడా లేదా? అవ్వకపోతే బిగ్ బాస్ యాజమాన్యం ఆ రూల్స్ బ్రేక్ చేసినట్టు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ నెక్స్ట్ చూడాలి.